ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. ఎంత భయంకరమైన పరిస్థితులు బయట జరుగుతున్నాయో, ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయో, నిద్ర లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని ఎంత టెన్షన్, ఎంత భయం, ఎంత దుఃఖంలో ఉన్నారు చాలామంది. కానీ తండ్రి మన మీద జాలిపడి, మన మీద దయుంచి, మనకి ఎలాంటి ఆపద కానీ ఎలాంటి ప్రమాదం రానివ్వకుండా ఇంత చక్కగా ఇంత జాగ్రత్తగా మనల్ని కాపాడడానికి మనమే పాటి వారమండి. అసలు తండ్రి దృష్టిలో ఉండే అర్హతైనా మనకుందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, తలంపులు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో కదా. అయినా సరే తండ్రి అవన్నీ తండ్రి మర్చిపోయి మన మీద నూతన ప్రేమని, నూతన దయని మన మీద చూపిస్తున్నాడు. ఎందుకో తండ్రికి అంత శ్రద్ధ ఎందుకో మన మీద? నాకైతే అర్హత లేదండి. తండ్రి దృష్టిలో ఉండే అర్హత నాకైతే లేదు. మరి అంత చక్కగా అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా మనస్ఫూర్తిగా చెప్తాం. ఏదో లైట్గా ఉంది, హార్ట్ఫుల్గా, హృదయాన్ని కుమ్మరించి. అదే హన్నా చేసింది ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించింది. అంటే ఇక మన ఆలోచనలో ఎవ్వరు ఉండకూడదు. పిల్లలు కానీ, భర్త కానీ, కుటుంబం కానీ, స్నేహితులు ఎవ్వరు ఉండకూడదు. మనము యేసయ్య, అంతే. అప్పుడే మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్పగలుగుతాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు గడిచిన ఈ దినమంతలో ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే వాళ్ళతో మొదట సమాధాన పడండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు. కానీ మన ప్రార్థనకి తండ్రికి మధ్యలో అడ్డుగోడగా ఏదీ రాకూడదు. మన క్రియలే అలా అడ్డుగోడగా నిలబడదు. అందుకే తండ్రి మనకి అవకాశం ఇస్తున్నాడు. ప్రతి దినము కూడా మనం చేసిన తప్పులు, దేవుడికి ఇష్టం లేని పనులు ఏవైనా చేస్తుంటే అవన్నీ కన్నీటితో దేవుడి పాదాల దగ్గర ఈ రాత్రి సమయంలో తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టేసి క్షమాపణ అడిగేసి ఆ తర్వాత వెళ్ళి పడుకుంటే ఎంత ప్రశాంతంగా నిద్ర పట్టింది. కాబట్టి ప్రార్థన మాత్రం మానుకోకండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. చాలా తక్కువ మంది ప్రార్థనలో ఉంటున్నారు. నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మొదట్లో చాలా మంది ప్రార్థనలో ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోతున్నారు. ఎందుకో నాకు తెలియదు. దేవుడు తండ్రి మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఆ క్రమం అనేది తప్పిపోవద్దండి. నేర్పిస్తున్నప్పుడు శ్రద్ధగా నేర్చుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, నా చేతి రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో, ఏ సమస్యలతో ఉన్నారో నా ప్రభ సమస్తము మీరు ఎరిగి ఉన్నారు. మొదట నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు వారందరూ నా ప్రభ, మేము కానీ నా తండ్రి, మా కుటుంబస్తులు కానీ నా ప్రభు, మా బిడ్డలు కానీ నా తండ్రి, మా కుటుంబంలో వాళ్ళు, మా చుట్టుపక్కల మాతో ఉన్నవారు ఎవరైనా సరే గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలి గల దేవ, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదే. మా వల్ల ఎవరైనా బాధపడ్డారేమో, మా మాట వలన ఎవరినైనా మేము బాధ పెట్టేమేమో నా తండ్రి. తెలుసో తెలియకో ఎవరైనా మా వల్ల బాధపడుంటే వారిని నా ప్రభు ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసి వారిని క్షమాపణ అడిగే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. మీ ప్రేమే నా తండ్రి, మీ మనసైతేనే నా ప్రభ మేము వారితో సమాధాన పడగలుగుతాం, వారిని క్షమించగలుగుతాం. మిమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు నా ప్రభ మిమ్మల్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు, ఎంత ఎగతాళి చేశారు, ఎంత బాధ పెట్టారు, ఎంత హింస పెట్టారు నా తండ్రి. అయినా సరే నా ప్రభు వారి మీద మీరు జాలి పడ్డారు నా తండ్రి. వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించు నా ప్రభు. కఠినమైపోయిన మా హృదయాలు కరిగింపచేసి
మెత్తటి మనసులుగా మీరు కలిగి ఉన్న సున్నితమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా ప్రభు వారిని క్షమాపణ అడిగి నా తండ్రి. వారి దుఃఖానికి మేమే కారణమయ్యాము నా తండ్రి. జాలిగల దేవ, మాకున్న కఠినమైన హృదయాన్ని తీసివేసి నా తండ్రి వారి తగ్గించుకొని వారిని క్షమాపణ అడిగే హృదయాలను మాకు అనుగ్రహించండి. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వారి తరపున మీరెలా అయితే క్షమాపణ అడిగారు అదే మనసు మాకు ఇవ్వండి. వారిని క్షమించి వారు చేసిన తప్పుకు కూడా మేము క్షమాపణ అడిగే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన మీ మాట నా ప్రభ ప్రతి ఒక్కరిలో నాటుకుపోవాలి నా తండ్రి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని మీరు చెప్పిన మాట మా అందరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఓర్పు, సహనం నా తండ్రి, దీర్ఘశాంతము నా ప్రభ, దయగల మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి. దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును ఎలా మీరు వర్ధిల్లారు, ఎలా మేము వర్ధిల్లారు మాకు నేర్పించండి నా ప్రభ. మీరెంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు ఆ పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీరు దర్శించండి నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభ ప్రార్థనలో ఉండకుండా నా ప్రభ ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారు నా తండ్రి, ఎవరైతే ఆసక్తి పెట్టలేకున్నారు నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు తిప్పండి. అపవాది చేతిలో పడుతున్న బిడ్డలు నా ప్రభ విడిపించి నా తండ్రి మీ సన్నిధికి నా ప్రభ మీ ప్రార్థనలు ఏకీభవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. మేము చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ ఆ హృదయాన్ని మీరు పట్టుకుంటే బిడ్డలు ఇంకా అనేక మంది నా ప్రభ ప్రార్థనలు ఏకీభవిస్తారయ్యా. మీరు ఎలా మేము ప్రార్థన చేయాలో మాకు నేర్పిస్తున్నారు. వేటిని అడగాలో అది మాకు నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా నా ప్రభ ఎలా ప్రార్థన చేస్తే మీరు వింటారో నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. జాలిగల దేవ, మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి మాట ప్రతి విషయంలో కూడా ప్రతి క్రియల్లో కూడా మీ మాట నా ప్రభ మేము గుర్తు చేసుకొని మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు మాకు అనుగ్రహించండి. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవ, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని చెప్పిన దేవ, మా క్రియలు, మా తలంపులు, మా ప్రవర్తన, మా ఆలోచన, మా చూపులు నా తండ్రి, మా జీవితం నా తండ్రి మీ చిత్తానుసారంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ మాట చొప్పునే నా ప్రభ మేము నడవాలి, నడుచుకోవాలి అని హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. దారి తప్పిపోకుండా మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్లకుండా నా తండ్రి మీరు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా తీసుకోవాలి నా తండ్రి. నిర్లక్ష్యంగా ఎవరు నా ప్రభ బిడ్డలు తీసుకోవద్దు నా తండ్రి. శ్రద్ధగా నా ప్రభ బిడ్డలు తీసుకొని ఆ ప్రకారంగా జీవించే హృదయాలు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకోవాలి, ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలతో మమ్మల్ని నింపుడు నా ప్రభ. దావీదు గారి వల్ల ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలి మాకు నేర్పించండి అతను. మాకు తెలియట్లేదు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఎలా మిమ్మల్ని మనస్ఫూర్తిగా పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభ. పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నా తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధన చేయాలి, మీతో ఎలా మాట్లాడాలి, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలి, ఎలా మిమ్మల్ని వెంబడించాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. దారి తప్పిపోతున్న మా బిడ్డలు ఎలా సరి చేసుకోవాలి, దారి తప్పిపోతున్న కుటుంబస్తులు ఎలా సరి చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా ఇల్లు మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా ప్రభ చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి. కానీ ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి, మీరు కడితేనే మా కుటుంబాలు బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభ. ప్రతి ఒక్కరి మనసు నా ప్రభ మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి ఆలోచన పూర్తిగా మీ మీదే ఉంచే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఇంకా రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి మీరు అక్కడ అతి సమీపంలో ఉందని
మీ బిడ్డల చేత నా ప్రభు ప్రతి దినం మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు నా తండ్రి. సరి చేసుకోండి అమ్మా, సిద్ధపడండి అమ్మా అని మీరు చెప్తానే ఉన్నారు. ఆ మాట ప్రతి ఒక్కరు నా తండ్రి సీరియస్గా తీసుకోవాలి నా ప్రభు, జాగ్రత్తగా తీసుకుని నా తండ్రి వారిని వారు సిద్ధపరచుకొని, కుటుంబాన్ని నా ప్రభు సిద్ధపరచుకునే జ్ఞానాన్ని, భయము, భక్తి నా ప్రభు మాలో కలిగించండి నా తండ్రి. ఇంకా ఎవరైతే నా తండ్రి నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నారు, స్థితిలో ఉన్నారు, మా చుట్టుపక్కల ఎంతో మంది అనేకులు నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోకుండా, మీ వైపు తిరగకుండా, మీరే నిజమైన దేవుడిని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. జాలిగల దేవా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, ఏ ఒక్కరు నా ప్రభు విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మేము చెప్తే వాళ్ళు వినరయ్యా, మేము ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వినరు. కానీ వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే బిడ్డలు మీ వైపు తిరుగుతారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి నా ప్రభు. ఒక గద్దింపు చేసైనా సరే, సరైన తండ్రి మీరు అని, సరైన దారి మీరు చూపించేదని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో ఉన్న అవసరతలు ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో బిడ్డలు ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. ప్రతి దినము కూడా నా ప్రభా మమ్మల్ని సరిచేస్తున్నా ప్రభా, మాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని బయలుపరుస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. చిన్న సమస్య వస్తేనే కృంగిపోతున్నారు, చిన్న ఎడబాటు వస్తేనే నా ప్రభా తట్టుకోలేకపోతున్నారు, చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే నా తండ్రి భరించలేకపోతున్నారు. అలాంటి పిరికితనమైన విశ్వాసం, అపనమ్మకం, అల్ప విశ్వాసం మాలో నుంచి తీసివేసిన ప్రభా స్థిరమైన బలమైన విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయారు యోబు గారు. బిడ్డలు కోల్పోయాడు, ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు అందరూ దూరం అయిపోయారు. అయినా సరే నా ప్రభు ఒక్క మాట కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడనివ్వలేదు నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది, ఆ ధైర్యం ఇచ్చింది, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. ఎంతగా మీరు ఆశీర్వదించారు నా తండ్రి, ఎంత ధైర్యం ఇచ్చారు, ఎంత విశ్వాసం ఇచ్చారు. యోబు గారంత యథార్థవంతులు, యోబు గారంత నీతిపరులు కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా ప్రభు ఆశ నా తండ్రి. అలా మేము ధైర్యంగా ఉండాలి, అలా విశ్వాసంతో ఉండాలని నా ప్రభు. ప్రతి ఒక్కరిలో ఆ విశ్వాసాన్ని, ధైర్యాన్ని మీరు కలిగించండి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు కదా, ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుంటాడు, నా పరిస్థితిని మారుస్తాడు నా తండ్రి అనే విశ్వాసంతో ఉండే హృదయాలు మాకు అనుగ్రహించు నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏదైనా విషయంలో నా వాళ్ళు, నా ఇంటి వారు, నేను కానీ నా తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తించామా అని పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞానాన్ని నా ప్రభా, ఆ గ్రహింపు మీరిస్తేనే నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభా. ఆత్మీయతలో ఎవరైతే ఎదగాలని, ఆత్మీయతలు బలపడాలని, ఎవరైతే నా ప్రభా మీ నుండి దూరం అవ్వకుండా మీ వైపే ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల నా ప్రభా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నా సరే ఒంటరి వాళ్ళమైపోయాం అనే పరిస్థితి నా ప్రభా ఎవరికి వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు. ఎవరు నన్ను విడిచిపెట్టినా, ఎవరు నన్ను మోసం చేసినా, ఎవరు నన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా నన్నుగా ప్రేమించి నా తండ్రి నాకు నా నుండి ఏది ఆశించకుండా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే తండ్రి నా తండ్రి ఉన్నాడు. నాకు తోడుగా వచ్చే తండ్రి నా తండ్రి ఉన్నాడు. నేను దుఃఖపడినప్పుడు నన్ను ఓదార్చే తండ్రి నా తండ్రి ఉన్నాడు నాకు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ, ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు మీ వైపు తిప్పండి. బిడ్డలు ఒంటరి వాళ్ళం అయిపోయామని ఎవరైతే బాధపడుతున్నారో, మోసపోయానని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఆత్మహత్య చేసుకోవాలనే అపవాది ఆలోచనలు ఎవరైతే ఉన్నారో యేసు నామములో ఆ ఆలోచన మార్చివేసిన ప్రభు, నూతన ఆలోచన, పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. తప్పిపోయిన కుమారుడు నా తండ్రి తన సొంత జ్ఞానం మీద ఆధారపడి నాకు అంత తెలుసులే అని నా ప్రభు వెళ్ళిపోయాడు. కానీ చివరికి ఆయనకున్న సమస్తము కోల్పోయాడు. మనుషుల మీద ఆధారపడ్డాడు, మనుషుల తోడు కోరుకున్నాడు. కానీ వాళ్ళందరూ మోసం చేసి ఒంటరి వాడిని చేశారు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడయ్యా. పశ్చాత్తాపడి మనసిచ్చి మరలా తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డ మీద జాలిపడి నా తండ్రి
క్షమించి మరలా హక్కును చేర్చుకున్నాడు. అంతకన్నా గొప్ప మనసు కదయ్యా నీ మీది. దయగల దేవా, బిడ్డలు నా ప్రభు తెలుసో తెలియకో నా తండ్రి చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి బిడ్డల ఆలోచన మీ వైపు తిప్పండి. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల హృదయాలు కఠినమైపోకుండా నా ప్రభు కరిగింప చేయండి. నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చండి. అయ్యో తండ్రి, నాదే తప్పయ్యా, మనుషులను నమ్మాను, మోసపోయి నాదే తప్పయ్యా అని పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన నా ప్రభు ఎవరైతే నా తండ్రి మానసికంగా బాధపడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, నా తండ్రి ఒంటరి వాళ్ళైపోయారు నా ప్రభు, కుటుంబంలో అనేక మంది ఉన్నారు, అయినా సరే ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, కుమిలిపోతున్నారో, దుఃఖంలో ఉంటారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. నా ఈ రాత్రిలోనే బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభు వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఎక్కడ జారిపోయారో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రాత్రిలోనే నా ప్రభు బిడ్డల మీద మీ హస్తం ఉంచి నూతన ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి. నా తండ్రి ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోనే వద్దు నా తండ్రి. జాలిగల దేవ, తప్పు మాదే నా తండ్రి. దయగల దేవ, బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి. మీరు విడిచిపెట్టరయ్యా. మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినా సరే, నమ్మకమైన మాటలు చెప్పి మోసం చేసినా సరే మీరు విడిచిపెట్టారు నా తండ్రి. అంత జాలి మనసు నా ప్రభు మీద. అలాగే నా ప్రభు కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ నా ప్రభు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ప్రతి ఒక్కరి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు నా తండ్రి సంపూర్ణ సమృద్ధి పొందుకుంటారు నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు తక్కువ సంపాదన అయినా సరే నా తండ్రి కావలసిన సమస్తము సమకూరితే నా ప్రభు ఏ లోటు ఉండదయ్యా, ఉండనివ్వరు నా తండ్రి. యాకోబు గారు చేసిన చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. యాకోబు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డలు నా ప్రభు ఎంతో కష్టపడుతున్నారు, నిద్రాహారాలు మానుకొని నా ప్రభు ఓటీలు చేస్తున్నారు, అయినా సరే అప్పులు తీరట్లేదు, అయినా సరే కుటుంబంలో కనీస అవసరతలు కూడా తీరట్లేదని బాధపడుతున్నారు. కానీ ఆ ఆశీర్వాదం మీరిస్తేనే వారికి ఉన్న సమస్తము సమకూరితేనే అప్పులు తీరిపోతాయని గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే పనిని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించి బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పులతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, ఇక నేను తీర్చలేను, ఇక నా వల్ల కాదు, నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అని ఎవరైతే నా ప్రభు మానసికంగా కృంగిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలతో మాట్లాడి ఈ రాత్రిలోనే బిడ్డలు దర్శించు నా ప్రభు. ఎందుకు అన్ని అప్పులయ్యాయి, ఎందుకొరకు చేశారు నా తండ్రి. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద తెలుసో తెలియకో నా ప్రభు అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళమయ్యా. మాకున్న బలహీనతను ఎరిగి ఉన్న దేవ, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన అప్పుడు నా ప్రభు దయతో క్షమించిన తండ్రి. అప్పు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక నూతన ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి నా తండ్రి. ఆ బంధానికి మీరెంత విలువిచ్చారు అంతే విలువ నా ప్రభా ప్రతి ఒక్కరి ఇవ్వాలి నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారని, మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒకరికొకరు తోడుగా ఉంటారు. మీరు జతపరిస్తేనే మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే మరణించే వరకు కూడా బిడ్డలు ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలో మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయము భక్తితో ప్రవర్తించే అటువంటి బిడ్డల నా ప్రభా మీ బిడ్డలకు జతపరచండి. నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి మీ బిడ్డలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోక ఆశలకి, లోక ఆడంబరాలకి బిడ్డలు పోకుండా నా ప్రభా అంత సంపాదన ఉండాలి, ఎంత సంపాదన ఉండాలి, లోకస్తుల ఆలోచనలు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. వారికి ఉన్న చిన్నపిల్లల వాళ్ళ ముఖాలు చూసైనా సరే నా తండ్రి, వారి దుఃఖాన్ని చూసి, వారి కన్నీటిని చూసి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ చూపించిన ప్రభు. తల్లిదండ్రులు చేసిన తప్పుకు నా తండ్రి బిడ్డల
బలవ్వకుండా నా ప్రభా, శిక్ష బిడ్డలకు రాకుండా నా తండ్రి ఒకరికి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి నూతన దాంపత్య జీవితాన్ని నా ప్రభా బిడ్డలు తిరిగి ప్రారంభించాలో మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని మీరు చెప్పిన మాట బిడ్డలు గ్రహించుకోవాలి, గుర్తుంచుకోవాలి నా తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు నా ప్రభా గర్భఫలం లేకుండా గొడ్రాలా అని అనిపించుకున్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు. అలా ఎవరైతే అవమానాలు పడ్డారో ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచారు అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. ఎవరికి మీరు అన్యాయం చేయలేదు అనే గ్రహింపు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని తండ్రి తెరిచారు. గొడ్రాలా అని ఎవరైతే అవమానాలు పడ్డారు, ఎవరైతే నిందలు పడ్డారు, ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, ఎవరైతే కుంగుబాటు గురయ్యారు, ఎవరైతే వేరు చేయబడ్డారు, వారందరి పక్షాన తండ్రి ఉన్నాడు. వారందరి గర్భాన్ని తండ్రి తెరిచాడు. గొప్ప గొప్ప ప్రవక్తల్ని వారి ద్వారా తండ్రి తీసుకొచ్చాడు అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా సరే నా తండ్రి ఉన్నాడు. నా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది వేదన పడ్డారు, ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, హృదయాన్ని కుమ్మరించారు. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తీసివేసాడు తండ్రి, గర్భాలు తెరిచాడు నా తండ్రి అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనం నా తండ్రి. ఒకరితో నా ప్రభా బిడ్డలు నా తండ్రి, భర్తకు లోబడే మనసు భార్య, భార్యను ప్రేమించే మనసు భర్త కలిగి ఉండి నా తండ్రి మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకోవాలి. నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా, ధైర్యం కోల్పోకుండా పరిశుద్ధ గ్రంథంలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బిడ్డల ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ విశ్వాసంలో ఎదిగేలా మీ కృప అనుగ్రహించండి. అందరితో సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా నడుచుకుని హృదయాలు తగ్గింపు హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరి గర్భాలను నా ప్రభ ఈ రాత్రిలో నా ప్రభ ప్రతి ఒక్కరి గర్భాలను మీరే తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించండి నా తండ్రి. ఎన్నోసార్లు 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిందమ్మా, ఇప్పుడు కూడా అలా జరిగిద్దేమో అనే అనుమానంతో, భయంతో ఎవరైతే ఉన్నారో అపవాది తెచ్చే అనుమానం, అపవాది తెచ్చే ఆ భయాన్ని యేసు నామములో తీసివేసి నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా తండ్రి నాకు అన్యాయం చేయడు, నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని నా బిడ్డ నిలబెడతాడు, మంచి బిడ్డలు, చక్కటి బిడ్డలు మాకు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించు నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా, ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని, హృదయాన్ని, నమ్మకమైన హృదయాన్ని నా ప్రభ బిడ్డలో అనుగ్రహించండి నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ 2 అంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యుడు నా తండ్రి నాతో ఉన్నాడు, ఖచ్చితంగా నాకు నార్మలే అయింది అనే విశ్వాసాన్ని బిడ్డలను బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్తమైతే ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రభ తగ్గింపు, దీన మనసు కలిగి కృతజ్ఞతా హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. అత్యాశకు పోకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా, ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి నన్ను జాగ్రత్తగా చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, నా ప్రవర్తన ఎలా ఉందో అనే గ్రహింపు బిడ్డలో కలిగించు నా తండ్రి. ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి మీద కనికరపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని చెప్పిన మీ మాట నా ప్రభా మాకు జ్ఞాపకం చేసి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద జాలిగల మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ వ్యవసాయం భూమిని మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట బిడ్డలు సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదమున్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా.
మీ ఆశీర్వాదం ఉంటే అలా అంత చక్కగా ఉండింది నా తండ్రి. మేము ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకొని పగలనక రాత్రనక ఎంత కష్టపడి వ్యవసాయం చేసిన మీ ఆశీర్వాదం లేకపోతే ఆ పంట చేతికి రాదు నా తండ్రి. ఏ తెగులు ఆ పంటకు రాకుండా ఉండాలంటే మీ రక్షణ కంచె ఆ పంట చుట్టూ ఉంచండి నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా బిడ్డలకు ఆలోచన ఇచ్చిన తండ్రి మీరే నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ కాపుదల ఉంచండి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ ఎవరస్తులు ఉన్నారో నా తండ్రి, ఎవరి కాలంలో మీ కాడిని పోయిటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, ఎవరస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, తప్పుదారిలో నడుస్తున్నారు, అది తప్పు కాదులేని సమర్థించుకుంటున్నారు. మొదట వారి తల్లిదండ్రులకి ఆ గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో నా బిడ్డ దారి తప్పిపోతుంది, వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటుంది, వాక్యానుసారంగా బ్రతకట్లేదు నా బిడ్డ, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తుంది, నా తండ్రి దృష్టిలో నా బిడ్డ ఉండదేమో అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు కలిగించండి. నా దారి తప్పుతున్న బిడ్డల్ని సరైన దారిలో నడిపించే జ్ఞానాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మీరు అనుగ్రహించండి. వారి బిడ్డలకు నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ జ్ఞానం అయితేనే బిడ్డలకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి వారు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయినా ప్రభ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక నా తండ్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డలు దుఃఖపడకుండా బాధపడకుండా మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని బిడ్డలకిచ్చి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల ఫీజుల విషయంలో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభు బిడ్డల ఫీజులు నా తండ్రి మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారి పక్షాన మీరుంటారయ్యా. వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారిని చులకనగా చూడకుండా ఎవరు వారిని బాధ పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఆ బిడ్డల మీద జాలి దయ పుట్టించి ప్రేమగా ఉండే హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వారికి కావలసిన సమస్త అవసరము నా తండ్రి మీ కృపలో తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని చెప్పిన దేవా బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పిన మాట నా ప్రభు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పటి నుంచే బాల్యంలో ఉన్నప్పటి నుంచే బిడ్డలు ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత లేదు, వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు. మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకున్నారు, మీకు నమ్మకమైన వారుగా బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా పెంచుకున్నారు. మీరు మాట్లాడుతానే నా ప్రభు బిడ్డలను నాతో నడిపించిన దేవా మీకే స్తోత్రమైంది. మీ చిత్తమైతే మా బిడ్డలకి ఆ గొప్ప ధన్యత అనుగ్రహించండి నా తండ్రి. లోకంలో పడకుండా లోకాన్ని వెంబడించకుండా మీకు నమ్మకమైన వారుగా మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా మీ హృదయానుసారంగా బిడ్డలు జీవించే హృదయాలు మా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో నా తండ్రి వారి కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోవద్దు నా తండ్రి. ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. ఆ హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి పాపము చేసే అవకాశం వచ్చింది, పాపంలో పడిపోయే పరిస్థితి వచ్చింది, అయినా సరే నా ప్రభ పాపం నుండి పారిపోయాడయ్యా యోసేపు. అమ్మా ఎవ్వరూ మనల్ని చూడకపోవచ్చు కానీ నా తండ్రి మనసు గాయపడిందాం, నా తండ్రి దృష్టిలో నేనెలా చెడుగా అవ్వాలి, నా తండ్రి నేనెలా బాధ పెట్టగలను అని పారిపోయాడు నా తండ్రి. అలాంటి మనసే నా ప్రభ అదే భయాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకానొక సమయంలో అపవాది చేతిలో ఒకవేళ జారిపోయి పాపంలో పడిపోయే పరిస్థితి వచ్చిన ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి ఆ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎలా చురుకుగా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. పాపంలో సులువుగా చిక్కుబెట్టు పాపములో మేము పడకుండా ఉండాలంటే నా ప్రభా ఆ ధైర్యాన్ని
ఆ జాగ్రత్త నా ప్రభా మీరిస్తేనే నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో నా ప్రభా, ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండాలి నా తండ్రి. కుటుంబంలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. మేమే మా కుటుంబాల్లో మేము సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమెలా ఉండగలం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో సమాధానం ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభా, దేశాల్లో ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి నా ప్రభా. తగ్గింపు నా తండ్రి. మీ శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. మీ బిడ్డల జోగులకు ఎవరు రాకుండా మీ బిడ్డల పక్షాన మీరే ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే మా దేశం నుంచి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, కుటుంబాలు వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి నా ప్రభు, బంధువులందరినీ విడిచిపెట్టి నా తండ్రి దేశానికి ఎవరైతే వెళ్ళారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పిన దేవా, బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, వారి కుటుంబస్తులు కూడా భయపడకుండా మీ రక్షణ కంచే బిడ్డల చుట్టూ వచ్చి మరలా క్షేమంగా వారి గృహానికి, మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభు. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీరు అక్కడ కంచెమైన నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభు. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారై సమస్యల గురించి ఆలోచిస్తున్నారు బిడ్డలు. నిద్రపోకుండా ఆ సమస్యల గురించి ఎంత ఆలోచించినా ఏమీ చేయలేం కదా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించి, నా సమస్య నా తండ్రి చేతికి అప్పగించాను, నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నా తండ్రే చూసుకుంటాడు కదా అని పూర్తిగా మీకు అప్పగించి ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని, మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేనిదాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.